సభాధ్యక్షులు పార్వతీపురం మండలం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ మాజీ రిటైర్డ్ ఎస్టీసీ గారు ధర్మారావు గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా మీకు అభినందనలు, ధన్యవాదాలు, జయవాదాలు. మిత్రులారా, ఇక్కడ నేను అడుగుపెట్టిన తర్వాత నాకు మళ్ళీ నేను చదువుకునే రోజులు గుర్తుకొచ్చింది. 2003 ఆ ప్రాంతంలో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆ రోజు ప్రవేశపెట్టి ఇక్కడ దాన్ని తీసుకొచ్చి మన ఐటీఐలోనే దాదాపు ఒక 3-4 రోజులు అక్కడే పడుకొని, బహుశా ఆ రోజుల్లో ఎవరైనా నాకు పరిచయం ఉంటే, నాకు చాలా పేర్లు, నాతో 10-15 మంది నాతో కలిసి ఉండేవాళ్ళు ఇక్కడ ఐటీఐ మిత్రులు. కానీ వాళ్ళ పేర్లు దురదృష్టవశాత్తు నాకు ఎవరి పేర్లు కూడా గుర్తులేదు. కానీ ఒకే ఒక వ్యక్తి పేరు నాకు గుర్తున్నటువంటిది ఇక్కడ సుబ్రహ్మణ్యం సార్ కూడా నాకు పరిచయం బాగా. సుబ్రహ్మణ్యం గారు ఆ రోజు నాకు ఇక్కడ తిండి కానీ బస చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిందంటే కూడా ఆ రోజు ఆయన నేస్తం అనే సంస్థ నడుపుతూ ఉంటారు. ఈ ప్రాంతానికి వస్తున్నామంటేనే ఆయన ఖచ్చితంగా గుర్తుకొస్తారు. ఇందాక ఐటీఐ ద్వారా ఇలా వచ్చిన తర్వాత ఇదిగో ఈ రూముల్లోనే మేము ఉన్నాము. ఒక వారం రోజుల పాటు ఇక్కడే ఉంది. అంటే ఇక్కడి నుంచి ఒక 45 నుంచి 50 మంది స్టూడెంట్స్ని నేను గేదర్ చేసుకొని ఒక వేన్లో వేసుకొని వెళ్ళి పార్వతీపురం ఐటీడీఏ ముందు మేము ర్యాలీ చేసాం. ర్యాలీ చేసిన తర్వాత ఐటీడీఏలో ఉన్నటువంటి ఆఫీసర్స్ మొదలుకొని అందరూ స్టాఫ్ అంతా కూడా బయటకు వచ్చి చూసారు నిలబడి. అంటే ఎందుకు అంటే వాళ్ళు నిజంగానే ఎంతమంది ట్రైబల్స్ వచ్చి ఒక సమస్య మీద ఐటీడీఏ ముందు నిలబడినటువంటి ఒకే ఒక సందర్భం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ చదువుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇటు రావడానికి దానికి నాకు కుదరలేదు. నేను మళ్ళీ రావడానికి వీలు కాలేదు. దాన్ని కంటిన్యూషన్ చేసేటటువంటి అవకాశం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆ వేదిక ఈరోజు మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసింది. దానికి మనం తర్వాత మన ఆదివాసీల గొంతు అయినటువంటి ఆదివాసీ జేఏసీని మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఈరోజు ఎవరైనా ఈ సభకు డిఈడి కానీ కంప్లైంట్ చేసిన వాళ్ళు అంటే నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారో ఒకసారి సేకరించారు. ఎత్తండి, సగం అంటే మరి మీరు పూర్తి చేసేవో లేదు. అంటే ఈరోజు ఒక బర్నింగ్ ఇష్యూని మనం టేకప్ చేసినప్పుడు ఎవరికి అవసరమో, ఎవరికి దీని యొక్క అవసరం ఉందో వాళ్ళ ప్రాధాన్యత లేకపోవడం అనేటటువంటిది మనం అందరూ బాధపడాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే మేము ధర్మారావు సార్ కానీ లేదంటే నీలకంఠం సార్ కానీ ఆ వయసులో ఇంత దూరం నుంచి ఎక్కడో చింతూరులో మీటింగ్ పెట్టినా, రంపచోడవరంలో పెట్టినా, రాజమండ్రిలో పెట్టినా, పాడేరు కానీ లేదంటే వైజాగ్లో పెట్టినా కూడా వాళ్ళు కంపల్సరీ కొంతమంది మిత్రులు ఇక్కడ మాకు కనిపించే చాలా మిత్రులు, చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి మిత్రులు. అంటే పెద్దలు అసలు డిఎస్సి అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వాళ్ళు మాత్రమే
ఇక్కడ దీంట్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు తప్పితే ఉద్యోగులకు కావాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ లేకపోవడం బాధకరం. అయినప్పటికీ దాని గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ లేదంటే ఈ జాతి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి పెద్దల మధ్యలో ఒక చర్చ అవసరం, దాన్ని అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది మాట్లాడాలి. మిత్రుల డిఎస్సి మొదటి నుంచి కూడా ఏ రోజైతే డిఎస్సి అనే ప్రకటన వచ్చిందో, ప్రభుత్వం మెగా డిఎస్సి తీస్తున్నామని చెప్పేసి ఏ రోజైతే అన్నామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కలేనండి మనం మెమోరాండమ్స్ మనం పట్టుకొనే తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా అదే. కానీ ఆ ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ మన సమస్యలు వినే ఓపిక కానీ ఈరోజు లేదు. పాలకులకు లేదు. పాలక పక్షంలో ఒకప్పుడు గొప్ప విజనగురులు ఉన్నటువంటి ఆదివాసులకు పెట్టిన అపారమైన ప్రేమ కలిగినటువంటి ఎస్ఆర్ఎన్ శంకరన్ గారు, ఈఎస్ శర్మ గారు, బిడి శర్మ గారు, లేదంటే బూరియా సింగ్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ ఆదివాసులతో కలిసి ఆదివాసీల యొక్క గుర్తింపుతోనే మరణించే వరకు బతికినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లలో లేరు, ఐపీఎస్ ఆఫీసర్లు లేరు. రాజకీయ నాయకులలో అయితే అంతకన్నా ఒక్కడు కూడా అటువంటి వ్యక్తులు లేకపోవడం అనేటటువంటిది మనం దురదృష్టకరంగా మనం భావించాల్సినటువంటి అని చెప్పేసి ఎవరో ఒక జడ్జి మాట్లాడారు. అది ఆర్గ్యుమెంట్ లో మాత్రమే వాళ్ళు చేర్చారు. అసలైనటువంటి జడ్జిమెంట్ లో ఆ పదం లేనే లేదు. కానీ ఈరోజు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ కొట్టేసిందా? నేషనల్ పాలసీ ఆన్ ట్రైబల్స్ 1952 చేసినటువంటి నేషనల్ పాలసీని కొట్టేసిందా? సుప్రీంకోర్టు ఇది అమలు చేయవద్దని చెప్పిందా జడ్జిమెంట్ లో? 170 అమలు చేయకూడదని చెప్పిందా? టీఎస్ని రద్దు చేసిందా? పెసా చట్టం అమల్లో ఉంది, పెసా చట్టం రద్దు చేసిందా సుప్రీంకోర్టు? అది కాదు భయపడడానికి దేనికది అంటే ఇది ఇవ్వకూడదు, చేయకూడదు అని చెప్పేసి మనకు ఇవ్వడానికి ఇష్టం లేనటువంటి సందర్భంలో మాట్లాడేటటువంటి ఈ మాటలన్నీ. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు చదవండి. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే ఆర్టికల్ 244(1) పేరా 5 అంటే 5వ షెడ్యూల్ 5 పేరా 1 ప్రకారంగా ఈ జీవో నెంబర్ 3 వచ్చింది. ఈ జీవో ప్రకారం ఈ జీవో చేయాల్సింది కాదు, ఇది ఒక చట్టం రూపంలో తీసుకురావాల్సిందని చెప్పేసి చెప్పింది. మరి నాకు ఇంగ్లీష్ రాదు, నాకు అర్థమైంది. కార్పొరేట్ స్కూల్లో చదివినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ కూర్చొని ఐఏఎస్ ఆఫీసర్కి ఎందుకు అర్థం కాదు అంటారు. ఈ జడ్జిమెంట్ ఎందుకు అర్థం కాదు? ప్రభుత్వానికి కూడా మనం అడుగుతున్నది అదే. ఈరోజు నిజంగానే వాస్తవానికి చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదివాసీలకు ఎక్కువ మొత్తంలో ఉద్యోగ భద్రత కల్పించినటువంటి గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్. అది ఎవరు మనము విమర్శించినా అది పోయేది కాదు. 275 జీవో 275 నుంచి మొదలుకొని మళ్ళీ దాన్ని 275 కోర్టు కేసిన తర్వాత కొట్టేసిన తర్వాత రివీల్ చేయడానికి మళ్ళీ 2000లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ జీవో నెంబర్ 3గా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జీవోని కొట్టేసినటువంటి సందర్భంలో కూడా మళ్ళీ మేము
న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటిది కూడా టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. బహుశా మీకు ఎవరికైనా వేరే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, లేదంటే ఎవరైనా వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడేదో నాకు తెలియదు కానీ, నా దృష్టికి లేదు కానీ వాళ్ళే మాట్లాడారు. అదే గవర్నమెంట్ గురించి మేము ప్రాధాన్యపడుతున్నాం, అడుగుతున్నాం. ఇమీడియట్లీగా మీరు 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారంగా మీరు చట్టం చేయండి. చట్టం చేసి మాకు యావత్తు ఆంధ్రప్రదేశ్ ఆదివాసులందరికీ కూడా అన్ని రంగాల్లో ఉండేటటువంటి ఉద్యోగ భద్రతను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ ఒక్క పిఎస్సి ద్వారా తీర్మానం చేసి గవర్నర్కి పంపించి గవర్నర్ నోటిఫికేషన్ ద్వారా ఒక జీవో కాదు చట్టం వస్తేనే మన ఉద్యోగానికి భద్రత వస్తుంది. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చినా ఏమి చేసిన చెల్లదు. ఎందుకు చెప్తున్నామంటే ఇదే 5th షెడ్యూల్లో చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈ ఆదివాసీ సంక్షేమం పరిపాలన వాళ్ళ యొక్క హక్కులు అన్ని పరిరక్షించడానికి ఉద్దేశించినటువంటి 5th షెడ్యూల్లోనే రాజ్యాంగం చెప్తున్నది ఏమిటంటే పార్లమెంటు కానీ శాసనసభలు కానీ చేసినటువంటి చట్టాలు షెడ్యూల్ ప్రాంతంలో యథాతథంగా అమలు చేయడానికి వీలు లేదు. ఏవైతే ఆ చట్టాల్లో ఈ షెడ్యూల్ ప్రాంత హక్కులకు భంగం కలిగించేటటువంటి ఏ అంశం ఉన్నా కూడా దాన్ని టిఎస్సి మరియు గవర్నర్ గారు ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని టిఎస్సి నోటిఫికేషన్ టిఎస్సి ఒక రిజల్యూషన్ చేసి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ గారు దానికి ఆమోదించి ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రాంతాలకి ఏ చట్టమైనా కూడా అమలు చేయాల్సిన అవసరం. ఇదే ఇప్పుడు కూడా గుండెల బాధలు చెప్తున్నారు. మేము ఇదే మీకు మేమేమి అడగట్లేదు. మీరు అదనంగా మాకు ఇవ్వమని చెప్పేసి మేము అడగట్లేదు. మీరు టిఎస్సి ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఆదివాసుల పట్ల ప్రేమ ఉన్నటువంటి మనిషి కనుక ఆ నాయకుడు ఇప్పుడు ఆది నాయకుడుగా కూటమి ప్రభుత్వానికి నాయకుడిగా ఉన్నారు కనుక దయచేసి ఈ పని చేసి ఈ ఉద్యోగాలు మాకు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు విజ్ఞాపన చేస్తున్నాం. ఈ అంశానికి చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు చొరవ తీసుకోవాల్సింది ఎవరంటే మన ఎమ్మెల్యే. అన్ని రాజకీయ పక్షాలు ఏజెన్సీలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు చొరవ తీసుకొని వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేనా లేదంటే టీడీపీ ఎమ్మెల్యేనా జనసేన ఎమ్మెల్యే కాదు, మీరు ఎస్టీ ఎమ్మెల్యేలు. శాసనసభల్లో నాన్ ట్రైబల్స్కి ఇళ్ల పట్టాలు ఇవ్వండి, ఇల్లు కట్టి ఇవ్వండి, లేదంటే ఆదివాసీ నాయకుల మీద దండెత్తండి, గ్రూపులు కట్టి దాడులు చేయండి అని చెప్పేసి మీరు మాట్లాడడం కాదు. అక్కడ అసెంబ్లీలో మాట్లాడాల్సింది